చెప్పినట్లు పవన్ కళ్యాణ్ గారు ఆయన బాధని హిందూ మతం మీద జరుగుతున్న దాడులు, సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను ప్రస్తావించారు చెప్తే ఆయనది ధర్మాగ్రహం. ఆయనది కోపం కాదు, ఆవేశం కాదు, ధర్మాగ్రహం అంటారు. ధర్మాగ్రహం ఎవరికి వస్తుందంటే ఎంతో ఓపిక పట్టిన తర్వాత కూడాను ఇంకా ఇంకా దాడులు చేసుకుంటే వచ్చే దాని ధర్మాగ్రహం అంటారు. ధర్మాగ్రహం వచ్చిన తర్వాత దాన్ని కలిగించిన వాడు ఎవరు కూడా ఇదిగా నిలబడలేదు. ఈ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అంట, మీరు చూడండి, ఇప్పుడే ఒక గంట కింద ట్వీట్ చేశాడు. వాడు ఎంత సన్నాస్థానంతో చేశాడంటే ట్వీట్. వాడు ఒక ఎంపీ చెప్పు వేసుకుని దీక్ష చేస్తాడు. మా నాన్న దీపంలో సిగరెట్ వెలిగించాడు అంటాడు. హిందూ నాయకులే మత రాజకీయాలు చేస్తున్నారు అంటాడు. బీఫ్ తింటే మంచిది అంటాడు. మళ్ళీ సనాతన ధర్మాన్ని కాపాడుతా అంటాడు. ఎందుకంటే ఈ ఎదవకి ఏంటి? ఎప్పుడు చెప్పారు సార్ బీఫ్ తింటే మంచిదని? ఎప్పుడు మాట్లాడలేదు. గంట కింద ఇప్పుడు మీ ట్వీట్. అదే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఒళ్ళు బలిసి కొవ్వెక్కి మదవెక్కి కొట్టుకుంటున్న వైసీపీ నాయకుల కండకావం ఎలా ఉందో చూడండి. పవన్ కళ్యాణ్ గారు ప్రస్తావించింది దేని గురించి ప్రస్తావించాడని కూడా వీళ్ళు అసలు గమనించట్లే. తర్వాత నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను సార్. ఈ ఫోటో చూడండి. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరో మీకు చెప్పగలరా? అసలు ఏ అవతారంతో ఉన్నాడు? అతను టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. అది చాలా పాపులర్. లుంగీ మీద అంటాడండి ఎవడన్నా? లుంగి మీద అండి, టీ షర్టు లుంగి. వీడు టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జగన్ రెడ్డి పాలనలో. ఇది ఆలయ ప్రతిష్టని, ఆలయ యొక్క ప్రాశస్త్యాన్ని, ఆలయ యొక్క పవిత్రతని దెబ్బతీయటం కదా సాంప్రదాయాలని. అవునవును సార్. తిరుమల ఆలయంలోకి వచ్చేవాళ్ళు ఏ రకమైన దుస్తులు అలంకరణతో ఉండాలి అనే దాని మీద నియమ నిబంధనలు పెట్టారు. అది ఈ రోజు పెట్టింది కాదు, చాలా నుంచి. మరి ఆలయ ఈవో కూడా వీడికి పట్టదా? అది వీడికి పట్టదా? వీడు ఆలయ ఈవోనా? వీడిని నియమించిన జగన్ రెడ్డి నువ్వు ఒక ముఖ్యమంత్రివా? వీడిని సమర్థించే ఈ భూమన కరుణాకర్ రెడ్డి కానీ లేకపోతే వైవి సుబ్బారెడ్డి కానీ హైందవ సమాజం కోసం పోరాటం చేసే యోధుల సిగ్గు ఉండాలా? ఏ మాత్రం సిగ్గు శరవన్నా ఇటువంటి మాటలు మాట. అదేగా ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రశ్నిస్తుంది. నేను హిందూ ధర్మాన్ని పాటిస్తూ హైందవులుగా ఉంటూ సాటి హైందవుల యొక్క మనోభావాలు దెబ్బతింటున్నప్పుడు మీకు నచ్చకపోతే మాట్లాడబాకండి. అంతే తప్ప మీరు కూడా తోటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడితే పద్ధతి కాదు అని చెప్పాడు. అవును. ఎక్కడా కూడా క్రైస్తవ సమాజాన్ని కానీ ముస్లిం సమాజాన్ని కానీ విమర్శించలేదు. పైగా వాళ్ళని శ్లాఘిస్తూ కూడా మాట్లాడాడు. తాను తన చదువుకునే రోజుల్లో ఒక టీచర్ చెప్పిన పాఠం, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడుదుడు అని క్రైస్తవ సూక్తిని కూడా నేను స్మరించుకుంటాను కూడా చెప్పాడు. మరి క్రైస్తవ మతం స్వీకరించిన ఈ సన్నాసులకి, వెధవలకి తెలియదా ఆ విషయం? నేను చాలా పౌరుషంగానే మాట్లాడదలుచుకున్నాను. ఆవేదన వస్తుంది సార్ అందరికి. మాట్లాడొద్దు అనుకున్నా గానీ ఇట్లాంటి సంఘటనలు జరిగితే వస్తుంది ఆవేశం. ఇది ఆవేశం ఆవేదన సార్, ధర్మాగ్రహం. ఆవేదన. అవును. ఆవేశం ఆక్రందన, కోపానికి అది వేరుగా వెళితే అర్థం. కానీ ఇది ధర్మాగ్రహం. ఈ ధర్మాగ్రహాన్ని మేము వ్యక్తపరిస్తే తప్పు అవుతుందా? అక్కడ ఆలయంలో అపవిత్రం జరిగింది. ఆలయ అన్న ప్రసాదాల్లో కానీ, కైంకర్యాల్లో కానీ, దేవుడి ప్రసాదంలో కానీ అపసభ్య విధానాల వలన అపవిత్రం జరిగింది అనేది అక్కడ చెప్పబడుతున్నప్పుడు మీకు చేతనైతే అలా జరగలేదు, మా హయాంలో జరగలేదు, ఏమన్నా ఉంటే మీరు విచారణ చేయండి, విచారణలో మేము దోషులుగా తెలితే మేము ఏ శిక్షకని ఎదుర్కొంటాము అని ఓపెన్ ఛాలెంజ్ విసిరాల్సింది పోయి నన్ను ఏ రకంగా విచారణ చేస్తారని ఒకడంటాడు. ఇంకొకడు అసలు నీకు విచారణ స్థాయి లేదంటే ఇంకొకడు వచ్చి నేను దీపాలు ఆర్పుతానంటాడు దేవుడి ముందు. నువ్వు దీపం ఆర్పితే అంత, ఆపకపోతే అంత. నువ్వు అసలు పాటించేదే క్రైస్తవ మతాచారాలు. క్రైస్తవ మతాచారాల్లో దీపం ఆర్పడం మీకు ఎప్పుడు కూడా ప్రతి పుట్టినరోజుకి చేసుకుంటారు మీరు.
దీపాలు ఆర్పడమే మీకు ఒక ప్రాశస్త్యం పుట్టినరోజు నాడు. అటువంటి నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి దీపం ఆర్పుతున్నాను, అసలు ఏ రోజన్నా ఆ యొక్క ఆ పవిత్ర పుణ్యక్షేత్రం పక్కన ఉండే ఆ చెరువులో నువ్వు ఏ రోజైనా స్నానం చేసావు? ఇవాళ స్నానం చేసి ఒక పుట్టది సాక్షిలో చేయించుకుంటావు. అంతేందుకు సార్, గతంలో నేను ఇక్కడ వ్యక్తినే కానీ పైన ఏముంటుందో నాకు తెలియదు అని చెప్పారు ఆయనే. అవునండి, ఆ పుష్కరిలో నువ్వు స్నానం చేసావంటే పుష్కరిని కూడా అపవిత్రం చేసినట్లే. పుష్కరిని కూడా సంప్రోక్షణ చేయాలా, దాన్ని శుద్ధి చేయాలా. భూమన కరుణాకర్ రెడ్డి ఏ రోజు తిరునామం పెట్టలేదండి. చైర్మన్ గా పెట్టలేదు. ఉన్నప్పుడు ఏ రోజు నా తిరునామం పెట్టలేదు. నిన్న పెట్టుకొని వచ్చారుగా, అది మామూలు తిలకం బొట్టు పెట్టారు. తిలకం కాదు, మామూలు అది తిలకం. నాటకం అండి, తిరునామం పెట్టాలి, అది నాటకం అండి. ఇంతవరకు ఎప్పుడు పెట్టలేదు. తిలకం ఇవి మామూలుగా నామం పెట్టుకున్నారు ఊరికినే. హైందవులకు పెడుతున్న నామం, అతను పెట్టుకున్న నామం కాదు, హైందవులకు పెడుతున్న నామం అది. మీరు దాన్ని ఆ రకంగా స్వీకరించాల. ఇక్కడ మన వెంకటేశ్వర స్వామి, మన ఆలయం. ఏం మాట్లాడుతున్నారు సార్ జగన్ రెడ్డి? ఆస్కార్ నటన అవార్డు కూడా అతనికి చాలా తక్కువే. వెంకటేశ్వర స్వామి ఆలయ సిట్టింగ్